గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు ద డైలీ మార్కెట్ క్లోజింగ్ రిపోర్ట్. ఈరోజు నిఫ్టీ 203 పాయింట్స్ గెయిన్ అయ్యి, సెన్సెక్స్ 650 పాయింట్స్ గెయిన్ అయింది. అలాగే బ్యాంక్ నిఫ్టీ 338 పాయింట్స్ గెయిన్ అయింది. ఈరోజు ఓపెనింగ్ గ్యాప్ అప్ అయింది. నిన్న మనం వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. మీరు ఒక 4-5 ఇయర్స్ నుంచి కనుక మార్కెట్ని అబ్జర్వ్ చేస్తుంటే మీకు తెలుస్తుంది నేను ఎందుకు అలా చెప్పాననేది. ఈ ఫైనాన్షియల్ ఇయర్లో లాస్ట్ ట్రేడింగ్ సెక్షన్ ఈ రోజుతో కంప్లీట్ అయ్యిందండి. ఏప్రిల్ 1 నుంచి నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ మార్కెట్ పెరుగుతుందని చెప్పి ఎక్స్పర్ట్స్ అందరూ చెప్తున్నారు. ఎఫ్ఐఎల్స్ అండ్ డిఐఎల్స్ అందరూ బై సైడ్ ఆపర్చునిటీస్ అనేవి ఉండవచ్చు, ఖచ్చితంగా ఉంటాయి కూడా. బట్ ఈరోజు మార్కెట్లో వాలటాలిటీ చాలా ఉంది. బ్యాంక్ నిఫ్టీలో కాదండి, అది నిఫ్టీలోనే మెయిన్గా కనిపించింది. 400 పాయింట్స్ పెరిగినట్టే పెరిగి మళ్ళీ నిఫ్టీ డౌన్ అయింది. ఓవరాల్ పాజిటివ్గా ఉన్న వాలటాలిటీ మటుకి చాలా ఎక్కువగానే కనిపించింది. గ్లోబల్ మార్కెట్స్ అన్నీ కొద్దిగా నెగిటివ్గా ఉన్నాయి. బట్ పడిపోతాయి అనేలాగా ఫీవర్ వచ్చే న్యూస్ అయితే లేదండి మార్కెట్కి. అన్నీ పాజిటివ్గానే ఉన్నాయి. ఫెడ్ మీటింగ్లో కూడా వడ్డీ రేట్లు తగ్గిస్తామని చెప్పారు. ఈ ఫైనాన్షియల్ ఇయర్లో మీరు ఎంత ప్రాఫిట్స్తో ఉన్నారు, ఆరు ఎంత లాస్లో ఉన్నారు అనేది కింద కామెంట్ చేయండి. వీడియో చూస్తున్న వాళ్ళందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఇన్ఫర్మేషన్ అందరికీ నచ్చితే అందరికీ షేర్ చేయండి. కంటెంట్ బాగుందనిపిస్తే అందరికీ చెప్పండి మన ఛానల్ గురించి. నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో మీ అందరికీ ఒక మాట ఇస్తున్నాను. గుడ్ స్టాక్స్ గురించి మరియు గుడ్ కంటెంట్ గురించి డిస్కస్ చేస్తానండి మన ఛానల్లో. లెట్స్ వెయిట్ అండ్ సీ. కమింగ్ టు ద నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. ఇక్కడ నుంచి అప్ సైడ్కి వెళ్తుంటే 22,450, ఇంకా అప్ సైడ్కి వెళ్తుంటే 22,522. కమింగ్ టు ద నిఫ్టీ సపోర్ట్. ఇక్కడ నుంచి డౌన్ సైడ్కి వస్తుంటే 22,220, ఇంకా డౌన్ సైడ్కి వస్తుంటే 22,095. కమింగ్ టు ద బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. ఇక్కడ నుంచి బ్యాంక్ నిఫ్టీ కనుక అప్ సైడ్ మూవ్ అవుతుంటే 47,242, ఇంకా అప్ సైడ్కి వెళ్తుంటే 47,489 ఈజ్ ద రెసిస్టెన్స్. ఇక్కడ నుంచి బ్యాంక్ నిఫ్టీ కనుక డౌన్ సైడ్కి వస్తుంటే 46,879, ఇంకా డౌన్ సైడ్కి వస్తుంటే 46,509 ఈజ్ ద ఇంపార్టెంట్ సపోర్ట్. థ్యాంక్ యూ.